బైబిల్స్ ఉన్న వాళ్ళ చేతులు ఎత్తండి, లేని వాళ్ళ చేతులు ఎత్తండి. యుద్ధానికి వెళ్తూ ఖడ్గం మర్చిపోయారంట ఎవరో. మంచిది, అందరూ బైబిల్స్ తెచ్చుకున్నారు. బైబిల్లో పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక చిన్న వాక్యాన్ని మనం చదువుకుంటాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. మనకందరికీ తెలిసిన మాటే. చదువుతారు ఎవరైనా? ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే చాలు. ఈ వాక్యాన్ని దేవుడు తన వాక్య వెలుగులో ఆశీర్వదించి విరిచి మనకందరకు అర్థమవ రీతిలో వడ్డించునుగాక. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. నోరున్న వాళ్ళు కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మంచిది. ఈ దినాన మన సహోదరుడు, నేనైతే కిరణ్ అని పిలుస్తుంటా, ఎందుకంటే వాడు నా చిన్నప్పుడు నా దగ్గర పెరిగాడు. స్కూల్లో వానికి లింగయ్య అని పెడుతుంటే నేను లింగయ్య కాదు, వాడి పేరు కిరణ్ అని చెప్పి మార్చా. కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చి వాడు లింగయ్యని పిలిపించుకుంటున్నాడు. కిరణను సహోదరి రోజారాణి తన కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లను బట్టి ఈ దినాన కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేసుకున్నారు. పిల్లలు కొంచెం గొడవ చేయకండి అమ్మా. దేవుని వాక్యము చాలా విలువైనది, వెలకట్టలేనిది, ఎంతో గొప్పది. ఆ వాక్యాన్ని మనము ఆపాదించుకుంటే ఆ వాక్యం ద్వారా మనకు ఎన్నో ఆశీర్వాదాలు మనకు వస్తూ ఉంటాయి. ఎన్నో ఉదాహరణలు మనం చూస్తూ వస్తాం. దేవుని విషయంలో ప్రతి ఒక్క మనిషి కూడా దేవుని ఉద్దేశంలో చూస్తే ప్రతి ఒక్క మనిషిని కూడా దేవుడు ఆశీర్వదించాలనే కోరుకుంటాడు. ప్రతి ఒక్క మనిషి కూడా ఆశీర్వాదానికి పాత్రుడై ఉంటాడు. ఎందుకంటే దేవుడు తను చేసిన మనిషి ఎలా ఉండాలని కోరుకున్నాడు అని అంటే, ఒక మనిషి లాంటి మనిషి మరొకడు ఉండకూడదు అని ఆశపడ్డాడు. అందుకే ప్రపంచంలో ఎక్కడ చూచినా కానీ నాలాంటి వాళ్ళు వేరే ఒకళ్ళు ఉండరు. జిరాక్స్ కాపీ ఉండదు దేవుని దృష్టిలో. ప్రతి ఒక్క మనిషి కూడా మాస్టర్ ప్రింట్. నాలాంటి వాళ్ళు మరొకరు ఉండరు. ఇది మా మేనమామ లాంటి వాడు మరొకరు ఉండరు. ప్రపంచంలో ఎక్కడ చూసినా మా మేనమామ ఒక్కడే ఉంటాడు, నేను ఒక్కడనే ఉంటాను, మీరు ఒక్కడే ఉంటారు, మరొకరు ఎవరే ఉండరు. జిరాక్స్ కాపీ అనేది ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే, దేవుడి రూపం ఒక్కళ్ళకే ఒకేలా ఉంటుంది. మరొక దేవుడు ఉండకూడదు అని దేవుని యొక్క ఉద్దేశం. నాలాంటి మనిషి వేరొకరు ఉంటే మరొక దేవుడు ఉన్నట్టే అర్థం. అందుకే దేవుడు అంటాడు, నేనొక్కడనే దేవుడను అంటాడు. ఆయన పోలికలో మనం ఉన్నాం కాబట్టి మనము ఆయనకున్నటువంటి ఆశీర్వాదాల పరంపర మనకందరికీ రావాలని ప్రభు కోరుకున్నాడు. అందుకే ఆది కాండంలో ఆదాముతో మాట్లాడతాడు. 27వ వచనంలో, మొదటి అధ్యాయంలో ఆదాముతో ఇట్లా నేను ఏమన్నాడు? మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, లోబర్చుకునండి, ఈ అంతటిని కూడా ఏలండి అన్నాడు. 6 ఆశీర్వాదాన్ని దేవుడు మానవునికి ఇచ్చినాడు. అయితే ఆ ఆశీర్వాదాన్ని పొందుకున్నటువంటి ఆదాము ఆశీర్వాదాన్ని పొందుకొని ఆపాదించుకోవడానికి సిద్ధపడుతూ ఉండగానే ఆ ఆశీర్వాదం కాస్త కోల్పోయినాడు. లూకాసు వార్తలో ఒక మాట ఉంటుంది 2వ అధ్యాయంలో. యేసుక్రీస్తు ప్రభువారిని అపవాది అంత చుట్టి తీసుకుని వచ్చాడట, అన్ని చూపించాడట. ఒక్క నిమిషంలో ప్రపంచమంతటి చుట్టించి తీసుకుని వచ్చాడట. చూసావు కదా ఈ లోకపు మహిమ నీకిస్తాను, అది నాకు అప్పగించబడినది అంటాడు.
ఆదాముకు రావాల్సిన ఆశీర్వాదం అంతా కూడా, మనిషికి రావాల్సిన ఆశీర్వాదం అంతా కూడా, మనుష్య జాతికి రావాల్సిన ఆశీర్వాదం అంతా కూడా ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయిందట? అపవాది చేతుల్లోకి వెళ్ళిపోయిందట. మరలా ఆ ఆశీర్వాదాన్ని దేవుడు ఆ మనిషికి, ప్రతి ఒక్క మనిషికి, తాను నిర్మించిన ప్రతి ఒక్క మనిషికి ఇవ్వడానికి సిద్ధపడే విషయంలో ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. యోబు ఒక మాట మాట్లాడతాడు 8వ అధ్యాయంలో 7వ వచనం. మనకందరికీ తెలిసిన మాటే. నీవు ప్రారంభంలో కొంచెంగా ఉన్నాను, తుదకు మహా అభివృద్ధి పొందుదు అంటాడు. చూడండి, ఆ మాట ఉంటుంది. 7వ వచనం 8వ అధ్యాయం యోబు గ్రంథం. చదవండి అమ్మా. ఇక్కడ మనము మన స్థితి కొంచెంగా ఉన్నా చివరికి మహా అభివృద్ధి పొందుతామనే మాటనే తీసుకుంటాం. అక్కడ ఒక ప్రారంభంలో ఒక మాట అంటాడు, అప్పుడు అంటాడు. ఎప్పుడు అని క్వశ్చన్ వేసుకోవాలి మనం. ఎప్పుడు నువ్వు కొంచెంగా ఉంటే పెద్దగా వస్తావు? ఎప్పుడు నువ్వు కొంచెంగా ఉన్నప్పుడు మహా అభివృద్ధి పొందుతావు? అప్పుడు అన్నాడు. అప్పుడు అంటే ఎప్పుడు అని అర్థం? ఆ పైన 5, 6 వచనాలు కానీ మనం చూస్తే 5వ వచనంలో ఒక మాట ఉంటుంది. ప్రారంభం ఒక లైన్, ఫస్ట్ లైన్లో ఒక మాట ఉంటుంది, నీవు దేవునిని వెతికినప్పుడు అంటాడు. చదవండి ఆ మాట. ఆపండమ్మా. ఏమంట? జాగ్రత్తగా దేవునిని వెతకిన ఎడల. అక్కడ 4 మాటలు ఉంటాయి. ఒక మాట చూద్దాం. జాగ్రత్తగా వెతకాలంట దేవుణ్ణి. జాగ్రత్తగా వెతకాలంట. ఎలా వెతకాలి? అడుగుడి ఇవ్వబడును అంటాడు 7వ అధ్యాయం మత్తయి సువార్తలో. తర్వాత ఏమంటాడు? వెతకండి అంటాడు. వెతికితే దొరుకుతానంటాడు. ఇక్కడేమంటాడు? జాగ్రత్తగా వెతకాలంటాడు. కీర్తనకారుడు అంటాడు, సమీపంగా ఉన్నప్పుడే వెతకండి అంటాడు. యెహోషువ యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఆయన వెతికినప్పుడు దొరుకుతాడట. దొరకని కాలం కూడా వస్తుందట, వెతికినా దొరకడట. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయంలో ఈ మాట మాట్లాడతాడు, నువ్వు వెతికినా కదా ఒక కాలం దొరకడయ్యా. అందుకే ఇక్కడ అంటాడు జాగ్రత్తగా వెతకాలి అంటాడు. యేసుక్రీస్తు ప్రభువారిని, దేవుణ్ణి జాగ్రత్తగా వెతకాలట. 19వ అధ్యాయం 10వ వచనం లూకాసు వార్తలకు మాట ఉంటుంది. యేసు ప్రభువారు అంటారు, నేను నశించిన దానిని వెతికి రక్షించుటకు వచ్చానంటాడు. అక్కడేమో యేసుక్రీస్తు ప్రభువారు వెతుకుతున్నాడు, నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు. మనమేమో ఆయన కొరకు వెతకాలట. చూడండి ఎంత గొప్ప వ్యత్యాసం చూడండి. ఆయనేమో మన కొరకు వెతుకుతున్నాడు, మనమేమో ఆయన కొరకు వెతకాలట. ఎలా వెతకాలి? జాగ్రత్తగా వెతకాలట. అప్పుడు మనకు దొరుకుతాడట. వెతికిన ఎడల. మరలా క్రింద చూడండి, ఏం చేయాలట? బ్రతిమాలుకోవాలట. బ్రతిమాలుకోవాలట. సురోఫనీక స్త్రీ దేవుని దగ్గరికి వస్తుంది, యేసయ్య దగ్గరకు. యేసయ్య, ఇదిగో మా అమ్మాయికి ఆరోగ్యం బాగలేదు, కానీ మీరు వచ్చి ఒక ప్రార్థన చేస్తారా, లేదా మీ చెయ్యాలా పెడతారా, కనీసం మీ మాటను చెప్తారా అని అడుగుతుంది ఆ అమ్మాయి. ప్రభు ఏమాత్రం పట్టించుకోడు, వెళ్ళిపోతూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడికి వస్తూనే ఉంటుంది ఆ పాప, ఆ అమ్మాయి. ఆ తల్లిని చూసి, ఏంటమ్మా నువ్వు మా యేసయ్యని విసిగిస్తున్నావేంటి అని శిష్యులు అంటారు. అయ్యా, మా అమ్మాయికి బాగలేదయ్యా, ఒక్కసారి మీ యేసయ్యని వచ్చి మాట్లాడమని చెప్పండి, చేయి పెట్టమని చెప్పండి, లేదా ఇక్కడి నుంచి చెప్పమని చెప్పండి, బాగుపడుతుంది. నువ్వు వెళ్ళమ్మా, మా సార్ కొంచెం బిజీగా నువ్వు వెళ్ళిపో. వేరే ప్రాంతానికి వెళ్తే అక్కడికి వచ్చిందట, అక్కడ కూడా బ్రతికినాడుకుంటుందట. మరొక చోటుకు వచ్చిందట, అక్కడికి వచ్చిందట, బ్రతికినాడుకుంటుందట. అయ్యా అయ్యా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అప్పటికి కూడా శిష్యులు విసుగుపెట్టి, యేసయ్య ఇదిగో ఈ అమ్మాయి ప్రతి చోటకి వస్తుంది కదా, ఏదో ఒక చెప్పి పంపించచ్చు కదా. యేసయ్య అంటాడు, అమ్మా నీకోసం నేను రాలేదు, నా వాళ్ళ కోసం నేను వచ్చాను. నేను ఇచ్చే రొట్టె ముక్కలు కుక్కలకి ఇవ్వకూడదమ్మా అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, అయ్యా
కుక్కలైతే నేను కూడా కుక్కనేనయ్యా అంటది, నాకు ఇవ్వచ్చు కదా అంటది. అంటే ఎంతగా తగ్గించుకొని పదే పదే అడుగుతూ పదే పదే విసిగిస్తూ ఉంటే ప్రభువు ఆ మాటను చూచి, సర్లే వెళ్ళమ్మా, మీ అమ్మాయి బాగుపడింది వెళ్ళు అన్నాడట. దేవుని దగ్గరకు మనము బ్రతిమలాడుకోవాలట. ఎవరు ఆయన? ప్రపంచాన్ని సృష్టించిన వ్యక్తి. తిమోతికి రాస్తూ పౌలు అంటాడు 6వ అధ్యాయం 16వ వచనంలో, ఎవ్వరూ సమీపింపరాని తేజస్సులో తాను మాత్రమే వసిస్తూ అమరత్వం కలిగి ఉన్నాడు అంటాడు. ఆయన దగ్గరకు వెళ్ళడానికే సమీపించలేమట. ఎవ్వరూ సమీపింపరాని తేజస్సు, వెలుగు, కాంతి. 28వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, కాలుచున్న రాళ్ల మధ్య సంచరించు ఉన్నాను అంటాడు. 1వ అధ్యాయంలో యెహెజ్కేలు గ్రంథంలో పైనుంచి క్రింద వరకు అగ్ని స్వరూపుడు అని రాస్తాడు. అటువంటి మహోన్నతుని దగ్గరకు, సర్వశక్తుని దగ్గరకు, అగ్నితోనూ మహిమతోనూ నింపబడినటువంటి ఆ వ్యక్తి, ఆ దేవుని దగ్గరకు సమీపించాలి అనంటే, వెళ్ళాలి అనంటే, చూడాలి అంటే ఎంత అదృష్టం ఉండాలండి. అసలు దేవుడు ఆ విధంగా ఉన్నాడు అని మనకు అర్థం కాకపోవడమే మన విచిత్రం, విచారకరం. అందుకే 3వ అధ్యాయం యోహాను సువార్తలో నికోదేము వచ్చి ప్రభువుని అడుగుతాడు. అప్పుడు అంటాడు కదా ప్రభు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ పరలోకంలోనికి వెళ్ళలేడు అంటాడు. ఎంత గొప్ప దేవుడు! యెషయా ఒక మాట మాట్లాడతాడు, ఆకాశం నా సింహాసనం అండి, భూమి నా పాదపీఠం అండి. ఆకాశం సింహాసనం అట. కూర్చున్నాడు ఆకాశం, కూర్చుండగానే ఆ భూమి తన కాళ్ళ కిందకు వచ్చిందట. అటువంటి గొప్ప దేవుణ్ణి అంత ఈజీగా అడిగితే ఇచ్చేస్తాడండి. అందుకే ఇక్కడ రాస్తాడు, బ్రతిమలాడుకోవాలి అంటాడు. ఒకసారి ప్రార్థన చేయాలి, 2 సార్లు ప్రార్థన చేయాలి, 3 సార్లు చేయాలి, 4 సార్లు చేయాలి. జకరియా 50 ఏళ్ల వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడట. ఇస్సాకు 40 ఏళ్ల వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడట. అబ్రహాము 100 సంవత్సరాల వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడట. బ్రతిమలాడుకుంటూ ఉండేవాడట అబ్రహాం. ఇస్సాకు బ్రతిమలాడుకుంటూ ఉండేవాడట. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, రేపు లేదు వచ్చే వారం, వచ్చే నెల, వచ్చే సంవత్సరం, వచ్చే దశాబ్దం, వచ్చే పుష్కరం, వచ్చే శతాబ్దం. ఇవాళ కాకపోతే రేపైనా దేవుడు నన్ను కరుణిస్తాడు. జాగ్రత్తగా వెతకవలెను. అంత ఓపిక మనకు ఉంటుందండి. ఒకసారి ప్రార్థన చేస్తాం, 2 సార్లు చేస్తాం, 3 సార్లు చేస్తాం. నా దేవుడు ఏం పని చేయట్లేదు, నేను మందిరానికి కూడా రాను, చర్చికి కూడా రాను, పాట కూడా పాడను, బైబిల్ కూడా తీసుకెళ్ళను, అవసరమే లేదు, బైబిల్ తీసుకెళ్ళి బీరోలో పెట్టేస్తాం. ఎలాంటి దేవుడిని అడుగుతున్నావు? ఎలాంటి సృష్టికర్తను అడుగుతున్నావు? ఆయన ఒక్కసారి అలా ఆగిపోతే, ఆ గాలి ఆగిపోతే ఆ క్షణం మనం ఉండం. సూర్యుడు ఒక్క అడుగు ముందుకు వేస్తే ప్రపంచమంతా కాలిపోతుంది. అదే సూర్యుడు ఒక్క అడుగు వెనక్కి వెళితే ప్రపంచమంతా మంచుతో గడ్డగట్టిపోతుంది. అటు ముందుకు వెళ్లకుండా, అటు వెనక్కి వెళ్ళకుండా ఉన్న చోటనే స్థిరంగా నిలబెట్టాడట. రోమిలకు రాసిన పత్రికలు ఈ మాట రాస్తాడు. ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, సముద్రమును దాని ఆనుచే పొంగును బయటకు వెళ్ళనివ్వకుండా ఇసుకను మేటలుగా వేశాడట. సముద్రం ఆయన మాట వింటుంది, ఆకాశం ఆయన మాట వింటుంది, సృష్టి ఆయన మాట వింటుంది. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను నా బిడ్డలను పెంచి పోషించాను,
కానీ ఇప్పుడు నా మాట వింటలేదు. నువ్వన్నా వింటావా? నన్ను గురించి వెతకటం లేదు. రోమిలకు రాస్తూ పౌలు అంటాడు 3వ అధ్యాయంలో, దేవుని వెతుకువారు ఒక్కడు కూడా లేడంట. ఇక్కడ ఏమంటున్నాడు? జాగ్రత్తగా వెతకాలి అంటున్నాడు. కానీ అక్కడేమన్నాడు పౌలు? దేవుని వెతుకువారు ఒక్కరు కూడా లేరట. దేవుడేమో ఆశీర్వాదాన్ని ఇవ్వాలి 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 అని దేవుడు ఎదురు చూస్తూ ఉంటే, మొదటి మాట ఏమనుకున్నామండి? మొదటి మాట ఏంటి? 5వ వచనంలో, యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం, పైన వాక్యం, పైన మాట, ప్రారంభపు మాట, 5వ వచనం. 5 జాగ్రత్తగా దేవుని వెతికినడలా. రెండోది బ్రతిమాలుకొనుట. వెతకడం ఒక ఎత్తు అయితే బ్రతిమాలుకోవడం ఒక ఎత్తట. అందుకే సర్వశక్తుడు అంటాడు. ఈ మాట ఎక్కడ రాయబడుతుందో తెలిసిన? అబ్రహాముతో మాట్లాడతాడు ఈ మాటను 15వ అధ్యాయంలో. అబ్రహాము, నేను నీకు పిల్లవాడిని ఇస్తానన్నా కదయ్యా, నువ్వు సమస్తం నాకు అధికారం అవుతా అని చెప్పాను కదా, మీ సంతానం వృద్ధిలోకి వస్తుందని చెప్పాను కదా, ఏంటి పొరపాటు చేశావు? అప్పటికి హాగరుతో వెళ్ళి అబ్బాయిని కంటాడు, ఇస్మాయిల్ని కంటాడు. ఆ నెక్స్ట్ వెంటనే వస్తాడు ప్రభు 13 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి 13 సంవత్సరాలు మాట్లాడు దేవుడు అబ్రహాంతో. 15వ అధ్యాయంలోకి వచ్చి అంటాడు, అబ్రహాము, నువ్వు చేసిన పని ఏంటి? ఏం చేసావు నువ్వు? నేనెవరో తెలిసినా, నా శక్తి ఏంటో తెలిసినా, నా బలం ఏంటో తెలిసినా, నా మహిమ ఏంటో తెలిసినా, అసలు నేనెవరో తెలుసా? సర్వశక్తుడైనటువంటి దేవుడని నేను. నా మాట నువ్వు పెడిచని పెట్టావా? అబ్బాయి పుడతాడని చెప్తే నువ్వు అబ్బాయి పుడతాడో లేదో తెలుసుకోకుండా అపనమ్మకంతో హాగరుతో పిల్లవాడిని కంటావా? జాగ్రత్తగా వెతకాలి దేవుణ్ణి. దేవుణ్ణి జాగ్రత్తగా వెతకాలి, బ్రతిమాలుకోవాలి. బ్రతిమాలుకోవడానికి మనకు దేవుడు అవకాశం ఇస్తూ ఉంటాడు. ఇంకో మాట చదవండి, ఆ క్రింద మాటలు చూస్తే 6వ వచనంలో, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల. చాలమ్మా, ఇంకెలా ఉండాలట? పవిత్రత. నేను పరిశుద్ధుడను, మీరును పరిశుద్ధులుగా ఉండవలను అని ఆజ్ఞాపించుచున్నాను. ఆయన ఎవరట? పరిశుద్ధుడు, పవిత్రుడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆ నలువైపులా కూడా కెరూబులు ఉన్నారట, శరాపులు ఉన్నారట. 2 రెక్కలతోటి కళ్ళు మూసుకున్నారట, 2 రెక్కలతోటి కాళ్ళు మూసుకున్నారట, 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నారట. ఆ ఎగురుతూ ఏమంటున్నారు తెలిసిన? నీవు పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు. మానక గాన ప్రతిగానంతో రాత్రి పగలు పొగుడుతూ ఉంటారట. హీఈస్ హోలీ, పరిశుద్ధుడు, పవిత్రుడు. ఆ పరిశుద్ధత మనలో కనిపించాలి, ఆ పవిత్రత మనలో కనిపించాలి. ఆయారాం గయారాం ఆశీర్వాదం రాదు. ఆదివారం చూడండి, పౌలు ఒక మాట మాట్లాడతాడు. పౌలు ఎవరు అండి? పౌలు ఎవరు? మంచి శాస్త్రవేత్త. ఆనాటి దినాలలో యూనివర్సిటీ లేవు, ఒకటి యూనివర్సిటీ ఉండేది, అది కూడా తార్షీషులో ఉండేది. తార్షీషు పట్టణంలో పెద్ద పట్టణం, అందులో ఒక యూనివర్సిటీలో ఉండేది. ఆ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేసిన వాడు పౌలు. అంత గొప్ప జ్ఞాని. ధర్మశాస్త్రాన్ని అవపోసన పట్టినవాడు పౌలు. ఈ మూల నుంచి ఆ మూల వరకు ఏముందో చెప్పగలిగిన శక్తి కలిగిన వాడు పౌలు. అంతేకాకుండా దేవుని ధర్మశాస్త్రంలో తూచా తప్పకుండా పాటించేవాడు పౌలు. అప్పట్లో గమలీయేల్ అని ఒక పెద్ద సైంటిస్ట్ ఉండేవాడు, మన భాషలో సైంటిస్ట్.
ఆ సైంటిస్ట్ దగ్గర, ఆ ప్రవక్త దగ్గర విద్యాభ్యాసాన్ని నేర్పించుకున్నవాడు ఆయన. ఎంతో ఉన్నతమైన విద్యను అభ్యసించినవాడు, గొప్ప పేరున్నవాడు. అంతేకాకుండా ఒక సందర్భంలో దమస్కు మార్గాన్ని వెళుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వెలుగు రూపంలో కనిపిస్తే, ఆయన కనిపించిన వెంటనే ప్రభువా ఎవడు నీవు అన్నప్పుడు, నీవు హింసించే యేసుని నేనే అన్నప్పుడు, ప్రభువా ఏం చేయాలి అనగానే మూడో ఆకాశానికి ఎత్తబడి పరదేశకు కొనిపోబడి, మనిషిగా వెళ్ళాడో తెలీదు, ఆత్మగా వెళ్ళాడో తెలియదు, కానీ నేనైతే వెళ్ళానంటాడు. వెళ్ళి ఉచ్చరింపశక్యము కాని మాటలతో, మూలుగులతో యేసు ప్రభు ద్వారా స్వయంగా బోధించబడ్డారు అంటాడు. గలతీలకు వచ్చే మాట అంటాడు అన్నమాట. అటువంటి గొప్ప పౌలు దాదాపు 6546 కిలోమీటర్లు కాలినడక నడిచి ఆ ప్రపంచమంతా తిరిగి, అరేబియా సముద్రం అంతా తిరిగి, తిరిగి కొన్ని వందల సంఘాలు ఏర్పాటు చేసి కొన్ని లక్షల మందిని దేవుళ్ళకు నడిపించి 14 పత్రికలు ప్రపంచానికి పరిచయం చేసి కిందకు వచ్చి ఒకే ఒక మాట అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి, నాకు చావైతే మేలు, క్రీస్తే నా జీవితం అంటాడు. పవిత్రత, పరిశుద్ధత అక్కడ మనం చూడగలుగుతాం. ఆ పౌలు ఏనాడు అబద్ధం అన్నట్టు, దొంగతనం చేసినట్లు, చాడీలు చెప్పినట్టు, కొండెములు చెప్పినట్టు, ఒక సందర్భంలో అపోస్తలుల కార్యాల్లో పౌలును తీసుకుని వెళ్ళి విచిత్రంగా కొట్టారట రాళ్లతోటి. అన్ని దెబ్బలే, ఒళ్ళంతా దెబ్బలే, కళ్ళు మూసుకుపోయినాయి, ఒళ్ళంతా గాయమైపోయింది, ఒళ్ళు ఇంతలావన వాచిపోయింది. ఇంకా ఇలా ఈడ్చుకుంటూ వెళ్ళిపోయి అలా విసిరేశారట ఊరి బయటకు తీసుకెళ్ళి. చచ్చిపోయాడులే అనుకొని, పేడా పోయింది అనుకున్నారట అందరూ వెళ్ళిపోయారట. చచ్చిపోయాడులే అనుకున్నారట. లేచి వెంటనే బట్టలు సర్దుకొని ఆ పక్క గ్రామానికి వెళ్ళి యేసు గురించి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడట. హల్లెలూయా. పరిశుద్ధత, పవిత్రత నిన్ను ప్రభువులోనికి నడిపిస్తుంది, ప్రభు కొరకు పనిచేసేలా చేస్తుంది, ప్రభువులో నిలిచేలా చేస్తుంది. రోమిలకు రాస్తూ పౌలు ఒక మాట మాట్లాడతారు, 3వ అధ్యాయం 23వ వచనంలో, అందరూ పాపం చేశారు అంటాడు. ఈ దేశమని కాదు, ఆ దేశమని కాదు, ఈ రాష్ట్రమని కాదు, ఆ రాష్ట్రమని కాదు, ఈ గ్రామం కాదు, ఆ గ్రామం కాదు, ఈ పట్టణం కాదు, ఆ పట్టణం కాదు, ప్రపంచమంతా అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఎందుకు? వై? బికాస్ దెర్ ఈస్ నో ప్యూరిటీ, దేర్ నో శాంక్టివిటీ. పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు. వేషధారణ జీవితాన్ని ప్రతి ఒక్కరూ కలిగి ఉన్నారు. అందుకే నీకు రావాల్సిన ఆశీర్వాదం ఆలస్యమవుతుంది. బ్రతిమాలు కూడా మనకు చేత కాదు, మర్చిపోయాం. దేవుణ్ణి జాగ్రత్తగా వెతకడం మర్చిపోయాం. పవిత్రత మర్చిపోయాం, పరిశుద్ధత మర్చిపోయాం. 500 సంపాదించుకుంటాం, 300 తాగుతాం, 200 ఇంటికి ఇస్తాం. పాపం ఆ తల్లి ఆ 200 నెత్తి కుట్టుకోవాలో నేల కుట్టుకోవాలో తెలియక మళ్ళీ పక్కన అప్పులు చేసి, అది చేసి, ఇది చేసి, ఆ అప్పులు తీర్చుకోలేక. పవిత్రత, పరిశుద్ధత, దేవుని వెతకడం ఎక్కడ? జాగ్రత్తగా వెతకరన్నాడు. అందుకే అంత తేలిగ్గా దొరికేవాడు కాదండి దేవుడు. నీవు అనుకున్నట్టు, నేను అనుకున్నట్టు, మనం అనుకున్నట్టు, యేసయ్యా నాకు ఇల్లు కావాలి, యేసయ్యా నాకు పొలం కావాలి, యేసయ్యా నాకు ఫ్రిడ్జ్ కావాలి, యేసయ్యా నాకు పెళ్ళి కావాలి, యేసయ్యా నాకు పిల్లలు కావాలి, అంత ఈజీగా దొరకదు. జాగ్రత్తగా వెతకాలి. బైబిల్ అందరూ చెప్తూ ఉంటారు, ప్రార్థించండి, ప్రార్థించండి. ప్రతి ఒక్క సహోదరుడు, దైవజనుడు చెప్తూనే ప్రార్థించండి, ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద నివసించిన దినాలలో ప్రతిరోజు రాత్రి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడట, దేవుణ్ణి అడిగేవాడట. ఆఖరికి గెత్సెమనే కొండకు కూడా వెళ్ళి, తండ్రి
ఇంకా రేపు ఉదయాన్నే నన్ను సిలువ వేస్తారు కదా, ఈ గిన్నె నా నుంచి తీసివేయవా అని అడిగాడట. బ్రతిమలాడుకున్నాడట. పరిగా తండ్రి అన్నాడట, కుదరదు. తండ్రి ఏమనలేదు, కానీ తానే మనసు మార్చుకున్నాడు, ఈ చిత్తమే కానీ ప్రభువా. అక్కడ రాస్తాడు లూకాసు వార్త 22వ అధ్యాయంలో, ఆ బాధ, ఆ వేదన, ఆ ఆవేదన చెమట బిందువులు సహితము గొప్ప రక్త బిందువులాయను అంటాడు. జాగ్రత్తగా వెతికితే దేవుడు మనకు దొరుకుతాడు. మనకు రావాల్సిన ఆశీర్వాదాన్ని మనకు ఆటోమేటిక్గా ఇస్తాడు. కాకపోతే కొంచెం ఆలస్యం అవుతుంది. ఒక వృద్ధురాలు ఆ దారిని వెళ్తూ మధ్యాహ్నం పూట మంచి ఎండలో వెళ్తుందట. ప్రక్కనే ద్రాక్ష తోట ఉందట. ద్రాక్ష తోటలోకి వెళ్ళి కాయలు కోసుకుందాం, పండిపోయి ఉన్నాయి, కనబడుతున్నాయి కదా అని. ఆకలి అవుతుంది ఒకవైపు, కాయలు కనబడుతున్నాయి ఒకవైపు. వెళ్ళి ముసలిదాన్ని కదా, తట్టుకోలేక 4 కాయలు కోసుకుని లోపలికి వెళ్ళిందట. ఈలోపు యజమాని వచ్చాడట, గట్టిగా అరుచుకుంటూ వచ్చేసాడట. ఏమా, ఏం చేస్తున్నావు? అయ్యా, ముసలిదాన్ని కదయ్యా, కొంచెం 4 కాయలు కోసుకుంటానయ్యా. 4 కాయలు అవసరం లేదు, కూర్చు, బయటికెళ్ళు, అక్కడే ఉండు. అయ్యా ప్లీజ్, 4 కాయలు, ఆకలి అవుతుందయ్యా. సరే, ఆకలి అవుతుంది అన్నావు కదా, ఇక్కడ కూర్చో, నేను తీసుకొస్తాను, నువ్వు చేయి పెట్టకు. అలాగేనయ్యా. లోపలికి వెళ్ళాడట, మళ్ళీ రాలేదట. పావు గంట అయిపోయింది, 20 నిమిషాలు అయిపోయింది, అరగంట అయిపోయింది, గంట అయిపోయింది. తిట్టుకుంటా ఉందట. ఇక ఏమి నా పాటి నేను 4 కాయలు కూర్చుంటానంటే ఇల్లాడు తీసుకొస్తానని చెప్పేసి కొయ్యొద్దన్నాడు, చేయి పెట్టొద్దన్నాడు. ఇతనేమి యజమానుడు అండి అని తిట్టుకుంటూ వెళ్ళబోతుందట. నా పాటికి నేను పోతుంటే నువ్వు ఆగమన్నాడు, ఇస్తానన్నాడు, పంపిస్తానన్నాడు, మంచివి. వెళ్ళిపోతూ ఉంటే అల్లంత దూరాన్ని కనిపించి, అమ్మా, బామ్మగారు ఆగండి. వస్తూ పెద్ద గంప తీసుకొని, గంప నిండా పండ్లు వేసుకొని ఆ వృద్ధురాలికి ఇచ్చాడట. ఏంటయ్యా ఇంత లేట్ చేసావు, నాకు ఆకలి అవుతుందంటే. అమ్మా, నీవు వృద్ధురాలవి, ఏ పండు తింటే ఆ పండు తిన్నావు అనుకోండి, అనారోగ్యం వస్తుంది, ఆరోగ్యం పాడైపోతుంది. నీకోసమని నీకు ఏవైతే పడతాయో అవి కోసుకొని వెతికి మంచి శ్రేష్టమైన పండ్లు వెతికి తీసుకొచ్చేంత వరకు ఇంత లేట్ అయిందమ్మా, ఏమనుకో పాకు, తీసుకుని వెళ్ళు అన్నాడట. జాగ్రత్తగా వెతకాలి. దేవుణ్ణి జాగ్రత్తగా, ఆలస్యమైనా పర్వాలేదు, దేవుని యొక్క ఓర్పుతోటి, ఆ ఓర్పు వారిలో కనబడుతుంది అంటాడు ప్రకటన గ్రంథంలో. వారి సహనం వాళ్ళలో కనబడుతుంది అంటాడు. జాగ్రత్తగా వెతకాలి. పరిశుద్ధత, పవిత్రత మనలో కనిపించాలి. అటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉన్నట్లయితే, ఇంకో మాట చదవండి, క్రింద ఒక మాట ఉంటుంది, యథార్థవంతుడైన ఎడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి. ఎన్ని లక్షణాలు, ఎన్ని క్వాలిటీసు, ఎన్ని పనులు మనము చేసినట్లయితే ఏమన్నాడు? శ్రద్ధగా వెతకమన్నాడు, జాగ్రత్తగా వెతకమన్నాడు, బ్రతిమాలుకోమన్నాడు, పవిత్రంగా ఉండమన్నాడు, పరిశుద్ధంగా ఉండమన్నాడు. ఇవన్నీ కూడా చూపించినట్లయితే, మన జీవితంలో కనిపించినట్లయితే, మనం దేవునికి చూపించినట్లయితే ఆయన నీపైన శ్రద్ధ నిలుపుతాడట. అప్పుడు అంటాడు, నిన్ను ముట్టినవాడు ఆయన కనుగుడ్డును ముట్టినంతగా ఫీల్ అయిపోతాడట. అంత కోపం వస్తుందట. నీ మీద ఈగ వాలనివ్వడు, నీకు బాడీ గార్డ్ని పెట్టేస్తాడు. 34వ కీర్తనలో ఈ మాట ఉంటుంది, దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావాలుండి రక్షించును. ఎందుకు? ఆయన వెతుకుతున్నావు, జాగ్రత్తగా వెతుకుతున్నావు, పవిత్రంగా నిలబడుతున్నావు, పరిశుద్ధంగా నిలబడుతున్నావు, యథార్థవంతంగా నిలబడుతున్నావు. అంతేకాకుండా నీవేమైతే అడుగుతున్నావో అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా దయచేసే గొప్ప దేవుడు. హల్లెలూయా. ఈ పనులు కానీ మనం చేసినట్లయితే ఆయన నీపైన శ్రద్ధ నిలిపి, చదవండి ఆ మాట, నీ నీతికి తగినట్లుగా
నీ నివాస స్థలమును వర్ధిల్లింపచేయను. చప్పట్లు కొట్టండి ఇప్పుడు ఒకసారి గట్టిగా. మీ ప్రక్క వాళ్ళకి సెకండ్ ఇచ్చి చెప్పండి, నీ ఇల్లు, నీ నివాస స్థలం వర్ధిల్లును గాక. చెప్పండి, నీ నివాస స్థలం వర్ధిల్లును గాక. నవ్వుతూ చెప్పండి అందరూ కూడా. సెకండ్ ఇవ్వండి అందరికీ, మీ ప్రక్క వాళ్ళకి ఇవ్వండి. నవ్వండి అమ్మా, ఇప్పుడే నవ్వండి. నీ ఇల్లు చెప్పండి గట్టిగా, నవ్వుతూ చెప్పండి. స్మైల్ ప్లీజ్ అంటాం, ఫోటో తీసినప్పుడు స్మైల్ స్మైల్ అంటాం కదా, ఆ స్మైల్ చెప్పండి. నీ ఇల్లు వర్ధిల్లుతుంది అప్పుడు అని నెక్స్ట్ వాక్యం ఉంటుంది. ఎప్పుడట? నువ్వు నీతిగా బ్రతికినప్పుడు, నిజాయితీగా బ్రతికినప్పుడు, యథార్థంగా ఉన్నప్పుడు, దేవుని జాగ్రత్తగా వెతికినప్పుడు, శ్రద్ధగా వెతికినప్పుడు, అప్పుడు ఆయన నీపై దృష్టి నిలుపుతాడట. ఇంకా అంతవరకు నిలపడనేగా అర్థం, అంతే కదమ్మా. రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే ఏంటి అర్థం? చిన్న భార్య ఎప్పుడు నిలుపుతాడు నీ పైన దృష్టి? నీ నీతిని చూస్తాడు, నిజాయితీని చూస్తాడు, యథార్థతను చూస్తాడు, పవిత్రతను చూస్తాడు, నువ్వు ఎలా వెతుకుతున్నావో చూస్తాడు, ఎలా బ్రతిబలాడుకుంటున్నావో చూస్తాడు. అప్పుడు కానీ నీ మీద ఆయన దృష్టి పడదు. నిజానికి 22వ అధ్యాయం ఆదికాండంలో ఒక మాట ఉంటుంది, చూద్దాం. అబ్రహాము, ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాముని ఏమంటాడు దేవుడు? అబ్రహామా, మీ ఇల్లు వదిలిపెట్టు, మీ బంధువులు వదిలిపెట్టు, నీ సంపద వదిలిపెట్టు, మీ దేశం వదిలిపెట్టు, నేను చూపించు దేశానికి నువ్వు రా. అలాగేనయ్యా వస్తాను, పదా. బయలుదేరాడు. బయలుదేరి వెళ్ళిపోయినాడు. ఆయన ఏమైతే దేశాన్ని చూపించాడు, కనానికి వెళ్ళిపోయినాడు. అక్కడ కూర్చున్నాడు, జీవిస్తున్నాడు, నివసిస్తున్నాడు. నివసించి అప్పటికి దాదాపు 10 ఏళ్ళు అయిపోయింది. 75 ఏళ్ళకి బయలుదేరితే వెళ్ళిపోతే 25 ఏళ్ళకి అక్కడే ఉండిపోయినాడు. కనాను దేశంలో ఉండిపోయినాడు, జీవిస్తున్నాడు. అయ్యా నువ్వు పంపించావు కదా, ఇక్కడ నేను నివసిస్తున్నా, నా పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఏంటి నా పరిస్థితి? పిల్లలు అన్నావు, పిల్లలు కనపడలేదు ఇంకా. సరే, పిల్లవాడిని ఇచ్చాడు 18వ అధ్యాయంలో. పిల్లవాడిని ఇచ్చిన తర్వాత అప్పటికి 37 ఏళ్ళు అయిపోయింది. పిల్లవాడు పుట్టాడు, ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు పుట్టినకు ముందు, పుట్టక మునుపు దేవా దేవా దేవా, ఏసయ్య ఏసయ్య ఏసయ్య, ఏడి నా బిడ్డ, ఎక్కడ నా బిడ్డ, ఎక్కడ నా సంతానం అన్నాడు. పుట్టిన తర్వాత ఏసై లేదు, యెహోవా లేదు, ఎవరు లేరు. 37 ఏళ్ళు అయిపోయింది. అప్పటికే దేవుని కోపం వచ్చింది. కోపం వచ్చి, అబ్రహాము ఇలారా, ఏంటి సార్, నీకు ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడే, నీవు ప్రేమించు కుమారుడు. అక్కడ మాట రాశారు, తప్పకుండా నీవు ప్రేమించు కుమారుడు అంటే అప్పుడు ఆయన ప్రేమించట్లేదు, దేవుని ప్రేమించట్లా. ఆయన ఎవరిని ప్రేమించుకుంటున్నాడు? కుమారుని ప్రేమించుకుంటున్నాడు. రాక పుట్టాడు కదండి 100 ఏళ్ళకి, ఎలాగైనా ప్రేమ ఉంటుంది. ఎదురు చూస్తున్న మనిషి పుట్టేసరికి ఆ పిల్లవాడు గారాభంగా పెంచుకోవడం మొదలుపెట్టాడు. యేసు ప్రభు దేవుడిని మర్చిపోయినాడు. నీవు ప్రేమించుతున్నావే ఆ బిడ్డని, నాకు బలిగా ఇచ్చే అంటాడు. అవునా ప్రభువా, సరే పద ఇచ్చేస్తానన్నాడు. బయలుదేరాడు, ఆ కొండెక్కాడు. కొండెక్కిన తర్వాత 12 రాళ్ళు పెట్టాడు, బలిపీఠం ఏర్పాటు చేశాడు. తీసుకొచ్చిన కట్టెలు ఆ బలిపీఠం పేర్చాడు. కుమారుడిని బంధించడానికి సిద్ధపడ్డాడు, బంధించాడు. తాళ్ళు కట్టేశాడు, చేతులు కాళ్ళు కట్టేసి పండుకోబెట్టి కత్తి ఎత్తాడు, ఇలాగ చంపేస్తామనేసి. అప్పుడు ప్రభు పరలోకం నుంచి, అబ్రహామా ఆగు అబ్రహాము ఆగాడు. నేనంటే నీకు భయం ఉంది, ప్రేమ ఉంది, విశ్వాసం ఉంది అని ఇప్పుడు నాకు అర్థమైంది అంటాడు. ఆ మాట చదవండి ఇప్పుడు. 22వ అధ్యాయం 22వ అధ్యాయం ఆదికాండం. ఇంకొక 2 నిమిషాలు చెప్తాను, మళ్ళీ బాధపడకండి. 22వ అధ్యాయంలో 12వ వచనం చదవండి అమ్మా. వెయ్యకము అంటాడు. అమ్మా
ఆ, ఆ, ఆ. నాకు ఇయ్య వెనుదీయలేదు గనుక ఆ, దేవునికి ముందు మాట ఉంటుంది చదవండి. ఆ, ఆ. ఎందువలన? ఎందువలన దేవునికి అర్థమైంది అంటే ఇప్పుడు దాకా అర్థం కాలేదా? రమ్మంటే వచ్చేసాడు కదా, అర్థం కాలేదు దేవునికి. రమ్మంటే వచ్చేసాడు కదా, బంధువులు వదిలిపెట్టమంటే వదిలిపెట్టేసాడు, అర్థం కాలేదు దేవునికి. భయపడేవాడని, నమ్మేవాడని, విశ్వసించేవాడని, తన తండ్రిని సమస్తాన్ని వదిలిపెట్టేశాడు కదా, అప్పుడు అర్థం కాలేదు దేవునికి. ఊరు కాని ఊరు, దేశం కాని దేశం, ప్రాంతం కాని ప్రాంతానికి వచ్చినప్పుడు దేవునికి అర్థం కాలేదా? నాకు భయపడుతున్నాడు అబ్రహాము అని ఎందుకు అర్థం కాలేదు? ఇప్పుడు అర్థమైంది అంటున్నాడు. ఎప్పుడు అర్థమైందట? నీ కుమారుడిని నాకు ఇవ్వజూచావు కాబట్టి ఇందు మూలముగా నీవు నాకు భయపడువాడు నాకు ఇప్పుడు అర్థమైంది. అందుకే పేతురు ఒక మాట మాట్లాడతాడు, నువ్వు విశ్వాసంగా ఉంటే పనికిరాదండి, విశ్వాసానికి తగినట్టుగా క్రియలు జరిగించాలండి. క్రియలు లేని విశ్వాసం మృతము అంటాడు. ఒక తేల్చి పడేస్తాడు ఒక మాట. అదే ఇక్కడ చెప్తాడు యోబు గ్రంథంలో 8వ అధ్యాయంలో. క్రియలేంటివట? నీతిగా ఉండాలట, నిజాయితీగా ఉండాలట, పవిత్రంగా ఉండాలట, యథార్థవంతంగా ఉండాలట, దేవుని జాగ్రత్తగా వెతకాలట, బ్రతిమలాడుకోవాలట. నీ నీతిని బట్టి ఆయన నీపైన ఇప్పుడు దృష్టి కల్పిస్తాడు. అబ్రహాం విషయంలో కూడా అప్పుడు దృష్టి పెట్టాడు అబ్రహాం మీద. ఎస్, యు ఆర్ మై సన్, యు ఆర్ మై ఫ్రెండ్, నీవు నా స్నేహితుడవు. ఏమండి, ఇన్ని రకాలుగా అబ్రహాము ఎంత పని చేసినా దేవుడు నమ్మలేదట. ఇప్పటివరకు కూడా నమ్మకం ఒక కొలిక్కి రాలేదట. అబ్రహాము నానంటే ప్రేమిస్తున్నాడా లేదా, భయపడుతున్నాడా లేదా, కాలేదు, అర్థం కాలేదు. ఎప్పుడు అర్థమైంది? తన బిడ్డను కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు సరే, అప్పుడు అర్థమైంది. మనం చేయాల్సిన కూడా పని అదే. మనం చేయవలసిన పనులలో ప్రభు చెప్తున్న మాట, నీ మీద దేవుని దృష్టి పడాలి అని అంటే నీతిగా బ్రతకాలి, యథార్థవంతంగా జీవించాలి, పవిత్రంగా నిలబడాలి, తట్టుకొని నిలబడాలి. అప్పుడే నీ జీవితంలో, అప్పుడు ఏమన్నాడు తర్వాత మాట చదవండి 7వ వచనంలో, అప్పుడు నీ విషయంలో కొంచెం ఉన్నా కానీ మహాభివృద్ధి పొందుదుగాక. హల్లెలూయా. చప్పట్లు కొట్టను గట్టిగా ఒక్కసారి. ప్రతి ఇల్లు కూడా మహా అభివృద్ధి పొందునుగాక. ప్రతి వ్యక్తి కూడా ఈ విధంగా దేవుని మనిషిలో నిలబడునుగాక. ప్రతి వ్యక్తి ఈ ఆశీర్వాదం కలుగునుగాక. వీరు కొంచెంలో ఉండను ఇంకా మహా అభివృద్ధి పొందుదురుగాక. కుటుంబాల చుట్టూ మీ ఆత్మ నింపబడునుగాక, అభిషేకం నింపబడునుగాక, అభివృద్ధి పొందుదురుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించునుగాక. ప్రార్థన. చక్కగా వాక్యం ఇచ్చినటువంటి సహోదరులు ప్రేమ్ కుమార్ గారి హృదయపూర్వక వందనాలు. మంచి మాటలు. మనం ఎప్పుడైతే దేవుణ్ణి చక్కగా వెంబడిస్తామో, ఓపికతో ఎదురు చూస్తామో, అద్భుత కార్యాలు మన కుటుంబాల్లో, మన జీవితాల్లో చూడగలం. మంచి సందేశాన్ని ఇచ్చేటువంటి సహోదరులు చక్కగా దేవుని పరిచర్యలో వాడబడుతూ ఉన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ఆ మేనల్లుడు నిజంగా గొప్ప సేవ చేస్తున్నాడు, గొప్ప పరిచర్య చేస్తున్నాడు. మొన్న సరిపోల్చగలరా అనేటువంటి ఒక పాటను సొంతగా రాసి దాన్ని సమకూర్చి ఆ పాటను చక్కగా రికార్డ్ చేసి పిల్లలతో, తన కుమారుడు అలానే ఇంకా సంఘబెడ్లో అందరు కలిసి, చిన్నపిల్లలందరూ కలిసి ఆ పాటను 3,50,000 మందికి పైన చూశారండి. హల్లెలూయా. నేనైతే మా గ్రూప్లో ఉన్నటువంటి మన 1,500 మంది పాస్టర్లు, 2 రాష్ట్రాల ఉన్న పాస్టర్ గారులకి అందరూ కూడా షేర్ చేసినప్పుడు వారు కూడా వారి యొక్క సంఘాల్లో అనేక మందికి షేర్ చేశారు ఆ పాటని. చాలా చక్కగా, అంటే తక్కువ సమయంలో ఎక్కువగా స్ప్రెడ్ అయింది. అంటే దాదాపుగా మనకి 5,000 సంఘాలు ఆంధ్రాలో, తెలంగాణలోని ద రాక్ చర్చ్ మినిస్ట్రీస్ ఇండియా ఇంటర్నేషనల్లో. మరి ఆ చర్చిలో వాళ్ళందరికీ కూడా మనం అందరికి ఒక లింక్ ఇస్తే ఆ లింక్ అందరికి కూడా ఇచ్చారు. చాలా చక్కగా అనేకమైనటువంటి ప్రజలు దాన్ని చూడగలిగారు. చాలా బాగుంది పాట కూడా. మీరు కూడా ఏంటంటే యూట్యూబ్లో సరిపోల్చగలరా అనేటువంటి అందులో చూస్తే వస్తుంది. చాలా అద్భుతంగా, అంటే ఈ రోజుల్లో, ఈ కాలంలో
అలాంటి పాట మనం ఎప్పుడు వినలేదు. అంత చక్కగా మంచిగా రాశాడు మా మేనల్లుడు. ఎందుకంటే మేనల్లుడు ఇంటి దగ్గర, కానీ దేవుని పరిచర్యలో మాత్రం సహోదరుడని పిలవాలి మనం. ఎందుకంటే అది దేవుని పిల్లవాడిగా, దేవుని బిడ్డగా మనం గౌరవించడం చక్కగా పాస్టర్గా. మరి రిటైర్మెంట్ అయిన తర్వాత ఇంకా గొప్ప పని చేయొచ్చు. ఇప్పుడు ఎందుకంటే డ్యూటీ పాపం ఒక పక్క విజయవాడ రోజు వెళ్తూ డైలీ సర్వీస్, విజయవాడ నుంచి ఎడ్వర్డ్‌పేటకి డైలీ సర్వీస్ చేసుకుంటూ చక్కగా పరిచర్య చేసుకుంటూ ఒక పక్క ఉద్యోగం.